తగలబెట్టండి సార్. ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతావా? వాడమండి. బోల్ డబ్బులు పెట్టుకున్నామని వాడేస్తావు. అది ఒక క్వశ్చన్ చదవండి అందులో. ఏదో క్వశ్చన్ చదవండి, 2, 3, 5, 6, 7. అది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? అది ఫస్ట్ క్వశ్చన్. 5 చదవండి. 5 మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? ఏం లేదు, ఊస్తున్నారు. అప్పుడు ఊసారు, ఇప్పుడు వస్తున్నారు. ఆ దేశం తెలుసా? బెత్లెహేంలో ఊస్తున్నారు. శాంపిల్ చెప్తున్నా నేను అనేది. ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతావా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వాడమండి. బోల్ డబ్బులు పెట్టుకున్నామని వాడేస్తావు. అది ఎక్స్పైర్ అయిపోతే ఇంక మనం వాడకూడదు. నువ్వు అప్పుడు నీ పేరు మీద ఎక్స్పైర్ అయిపోతాను కదండి. నీ కర్మని నేను తప్పించను, నీ కర్మ నువ్వే అనుభవించాలి. మరి ఎందుకండి దేవుణ్ణి పూజించడం? ఎందుకంటే మరి కర్మను తప్పించడం ఏమి ఇచ్చాడు? ఎస్, కరెక్ట్. నీ కర్మలో ఉంది టైరు పంచర్ అవ్వాలి. భగవంతుడిని పూజ చేసే వాడికి పంచర్ షాప్ ముందు పంచర్ పడుతుంది, కాకపోతే అందులో వెసులుబాటు కూడా ఉంటుంది. ఇది కాన్సెప్ట్. పంచర్ అనేది భగవంతుడు నీ కర్మలో తప్పించలేదు, నీకు పడాలని టైర్కి పంచర్ పడుతుంది. అర్ధరాత్రి టైర్ పంచర్ పడుతుంది. ఆ రోజు ఎవడు రక్షిస్తాను నిన్ను? నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, బ్యాంక్ బ్యాలెన్స్. మనం చేసిన పూజలో పురస్కారాలు. నేను చెప్పేది ఏంటంటే 24 గంటలు ప్రసాదాలు పెట్టి గుళ్ళో భజనలు చేస్తే కాదు నేను చెప్పేది. మీకు కష్టం రాకపోవడం ఏమంటే మీకు వస్తుంది. భరించే శక్తి కూడా భగవంతుడే ఇస్తాడు.